హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే గనుక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అయితే ఈరోజు వీడియో వచ్చేసి అందరూ చేస్తున్నారు కదా! ట్రెండింగ్ అనమాట. అంటే ట్రెండింగ్ అయిపోయి చాలా డేస్ అయిపోతున్నట్టుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను. ట్రెండింగ్ ఎగ్ బాయిల్డ్ ఆమ్లెట్ అనమాట. ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. ఎలా వస్తది ఏంటి అనేది నాకు కూడా ఎక్సైటింగ్‌గా ఉంది. పర్ఫెక్ట్‌గా వస్తదో లేదో తెలీదు. కాకపోతే చేయాలి అనిపిచ్చింది. ఇంక అందుకే చేస్తన్నాను. ఫస్ట్ అయితే ఈ విధంగా నేను 2 గుడ్లు తీసుకున్నాను. 2 గుడ్లయితే ఈ విధంగా గిన్నెలో కొట్టేసుకొని కొంచెం బాగా కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత కొంచెం ఉప్పు, ఒక టీ స్పూన్ కారం ఈ విధంగా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకున్నాను. అంటే కొంతమందయితే గనుక డైరెక్ట్ ఎగ్ బాయిల్ చేసిన ఎగ్ ఏసిన తర్వాత దాని చుట్టూ ఏసేస్తున్నారనమాట. మామూలుగా ఉప్పు, కారం అయితే. నేనైతే గనక ఇలా ఆమ్లెట్‌కి ఎలా ఏసుకుంటామో అలా ఏసాను. తర్వాత ఒక ఎగ్ అయితే గనక ఉడకబెట్టేసుకున్నాను. తర్వాత అది ఉడికిన తర్వాత ఒక చిన్న బౌల్ అది తీసుకొని అందులో కొంచెం నూనె అయితే వేసుకొని, నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఉడకబెట్టుకున్న ఎగ్ అయితే గనక ఇందులో వేసేసాను. ఈ విధంగా ఏసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత గుడ్డు కొంచెం వేగిన తర్వాత చుట్టూ కూడా ఈ విధంగా పోసేసాననమాట. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలైతే గనక దాని చుట్టూరు వేసేసాను. మరి మీరు ఈ ట్రెండింగ్ ఎగ్ బాయిల్డ్ ఆమ్లెట్ ట్రై చేశారా? మరి మీకెలా వచ్చింది? మంచిగొచ్చిందా? అందరిలానే వచ్చిందా? మరి రాలేదా అనేది నాకొకసారి కామెంట్ చేయండి. నేనైతే గనక ఈ ట్రెండింగ్ ఎగ్ బాయిల్డ్ ఆమ్లెట్ పార్ట్ 2 కూడా చేస్తాను. మీకు అర్థమైపోయి ఉంటది పార్ట్ 2 అన్నాను అంటే నాది ఏ విధంగా అయింది అనేది. నాకైతే గనక రాలేదు. చూస్తున్నారు కదా! వచ్చేసిందనుకునే టైంలో తిప్పుతుంటే ఇలా కిచిడి కిచిడి అయిపోయింది. ఇది నేనైతే గనక వదలను. నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. ఎగ్ బాయిల్డ్ ట్రెండింగ్‌ది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కూడా చేసి పెడతాను చూడండి. ఇది వచ్చే వరకు మాక్సిమం చేస్తూనే ఉంటాను. పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వచ్చే వరకు ఇది పర్ఫెక్ట్ వచ్చే వరకైతే గనుక కన్ఫర్మ్‌గా చేస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి కానీ ఏ మాటకి ఆ మాట ఆహ్, రావడం ఏమోలే గానీ టేస్ట్ అయితే గనక చాలా బావుంది. నిజంగా ఆమ్లెట్ బాయిల్డ్ ఎగ్ కలిపి ఉంది కదా! అసలు నిజంగా చాలా బావుంది టేస్ట్ అయితే గనక. కాకపోతే సరిగ్గా రాలేదు. ఏమో నెక్స్ట్ టైమ్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే పూర్తిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.